నువ్వు అన్నావు ఏదన్నా కాంగ్రెస్ పార్టీ విధానాలే పాటిస్తున్నాం అంటాడు. మంచి జరిగిన అన్ని కాంగ్రెస్ పార్టీ అంటాడు ఎక్కడన్నా వాళ్ళు ఇరికితే. లేదంటే పనికిమాలిన కాంగ్రెస్ వాళ్ళు మొత్తం నాశనం చేశారు అంటాడు. ఇది ఎక్కడ ఏదైనా అభివృద్ధి కాలేదంటే కాంగ్రెస్ వల్లనే అభివృద్ధి కాలేదంటాడు. ఎక్కడైనా పట్టుబడితే కాంగ్రెస్ విధానాలకి నేను పాటిస్తున్నాము, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టింది, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సప్లై వాళ్ళతోనే మేము తీసుకున్నాము అంటారు. అలాగే స్వర్ణ భారతి ట్రస్ట్ మీద కూడా జయరాం రమేష్ గారు సెకండ్ క్వశ్చన్ అన్నారు. మీరు హైదరాబాద్ మెట్రోపాలిటన్ సంస్థ వల్ల హెచ్ఎండిఏ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా 2,20,00,000 రూపీస్ మీరు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చినారు. ఇది రహస్యంగా పెట్టి వెబ్సైట్లో లేదు, పబ్లిక్ డొమైన్లో లేదు, రహస్యంగా మీరు ఇచ్చినారు అంటే దానికి అవును ఇచ్చినాం, కానీ ఇదేం కొత్తదా? గతంలో కూడా చాలా ఇచ్చినాము అంటే. ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నాను, ఇప్పటివరకు ఎన్ని ట్రస్ట్లకు మీరు ఎగ్జంప్షన్ ఇచ్చినారు, ఎన్ని కోట్లు ఇచ్చినారు 2014 నుంచి దయచేసి అది పబ్లిక్ డొమైన్లో పెట్టండి, మీడియాకు ఇవ్వండి, చూసుకుంటున్నారు. ఇవాళ మీరు ఎందుకు అంత దొంగతనంగా పబ్లిక్ డొమైన్లో పెట్టకుండా వెబ్సైట్, గవర్నమెంట్ వెబ్సైట్, మున్సిపల్ వెబ్సైట్ 4 months నుంచి అప్డేట్ లేదు, గవర్నమెంట్ వెబ్సైట్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ బంద్ అనేది అది కూడా 6 మాసాల నుంచి అప్డేట్ లేదు. ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వమా కేటీ రామారావు గారు? మీ భాష వాడుతున్నా, నాకు సారీ, నాకు ఆ భాష చెప్పొద్దని మనసులో ఉంది, కానీ మీరు పనికిమాలినోళ్ళు ఎన్ని తిట్టులు తిట్టినావు ఆయన, దాంట్లోకి వెళ్ళి నేను 1% కూడా తిడతలేను నీకు. ఇది నీ ప్రభుత్వమా? పనికిమాలిన ప్రభుత్వమా? దిక్కుమాలిన ప్రభుత్వమా? ఇది ఒక జియో కాపీ కూడా దొరకది కావాలంటే వెబ్సైట్లో పోతే. ఎందుక అంత దొంగతనం, ఎందుక అంత భయం మీకు? మీడియా అంటే ఆర్టీఐ యాక్ట్ అంటే ఎందుకు? ఆర్టీఐ కమిషనర్ కమిటీ ఖాళీ ఉన్నది, కమిషనర్ వేయరు, మెంబర్స్ వేయరు. అది వెంకయ్య నాయుడు మీద మీరు ఇచ్చినది కూడా అది పబ్లిక్ డొమైన్ పెట్టండి. ఇప్పుడు నువ్వు నిర్ణయం చేసుకొని దీనికి స్పష్టమైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకొని క్షమాపణ కావాలా జయరాం రమేష్ గారితో, పబ్లిక్తో. అలాగే నువ్వు మంత్రిగా కొనసాగాలని నీకు హక్కు లేదు, యాజ్ పర్ ది అబద్ధాలు చెప్పినందుకు దొరికిపోయినావు, మరి అది నీ విఘ్నతకే వదిలేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళకు అవసరం ఉన్న సబ్జెక్టు ఎక్కడైనా ఉంటే వాయించాలా, వదిలేయాలా, అది బాగా అలవాటు అయిపోయింది. నయం 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 అంటారు, అది 15 దినాలు నడిపించి క్లోజ్. ఇప్పుడు డ్రగ్స్ 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 ఇంకా చూడండి, ఇంకా 2-3 అయినాక ఇది కూడా సీల్ అయిపోతుంది, అది క్లోజ్ సబ్జెక్ట్. అట్లా వాళ్ళకి ఏది పడితే ఆ టైంకు దానికి దుమ్మాలా తిట్టేసేయాలా. భాష మంచిగా ఉంది వాళ్ళ దగ్గర మాట్లాడేందుకు, అబద్ధాలు మాట్లాడేందుకు, నిజం మాట్లాడేందుకు వాళ్ళకి లేదు భాష. అబద్ధాలు మాట్లాడేందుకు చాలా భాష ఉంది, భాషతో మాట్లాడేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. కాబట్టి నేను డాక్యుమెంట్తో ఇస్తున్నాను. నువ్వు 100 days ప్లాన్ అన్నావు, అప్పుడు నువ్వు ఇచ్చిన డాక్యుమెంట్స్తోనే నీ డాక్యుమెంట్ మీదనే చర్చిస్తామన్నాను. నా తరఫు నుంచి కొత్తది ఏది కూడా డిమాండ్ పెడతలేను. దానికి పారిపోయినాడు, ఇప్పుడు దీంట్లో కూడా పారిపోతాడా, జవాబిస్తాడో చూద్దాం. कंपनी मौजूद है लेकिन कारकर्द नहीं है, काम पे नहीं है, इसलिए लिहाजा कंपनी का कोई ताल्लुक नहीं है टोयोटा कंपनी। नहीं, आप उसमें अभी मैं सुन के भी आ रहा हूँ, पेपरों में भी देखिए, उन्होंने कहा कि ये कंपनी को मैंने 8 साल पहले बंद कर दिया, तेलंगाना आने से 4 साल पहले, अब तेलंगाना आके 3 साल के करीब हो गया, मैंने बंद कर दिया और एज ए डायरेक्टर मैं एग्जिट हो गया बहुत ज़माना पहले। लेकिन 2000 सितंबर 2000 ने 1 साल पहले भी उसके डायरेक्टर रहे, इसके दस्तखत के साथ उन्होंने स्टेटमेंट रजिस्टर ऑफ कंपनीज़ को दिया, इलेक्शन मैनिफेस्टो में भी दिए कि मेरे शेयर्स हैं। उसके बाद कंपनी ऑफ में इनका नाम अभी तक एग्जिट नहीं हुआ है, तो इस तरीके से कंपनी मौजूद है। हिमांशु कंपनी अभी भी 2017 में है, आपका लेटेस्ट ये है मई 2007 में, उसमें भी 17 में भी ये कंपनी अभी है प्रेजेंट स्टेटस में।
आप कानून तो है कि एक मिनिस्टर का एक ओहदा होता है, आवाम उस पर एतमाद करती है, तो एक मिनिस्टर को चाहिए कि कोई झूठ बोलने के बाद झूठ अगर साबित हो गए तो मोरल ग्राउंड्स पे रिज़ाइन करते हैं, वो खुद ही रिज़ाइन करते हैं. ఎక్కడైనా అబద్ధాలు చెప్పినా అని తెలిసిన తర్వాత మోరల్ గ్రౌండ్లో రాజీనామా చేస్తారు వాళ్ళే. కేటీఆర్ దగ్గర ఎంత మోరల్ తనం ఉన్నదో నేను చూడాలనుకుంటే తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. అబద్ధాలకు కేటీఆర్ గారు, గతంలో కూడా నేను గాలిరావు గారు, మిస్టర్ ఫేకు ఎంతవరకు పాటిస్తాడో చూద్దాం.